హాయ్ శ్రీనివాస్, హౌ ఆర్ యు? శంకర్, ఎస్ఎస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను ఒక ఎస్ రెండో ఎస్ ఇక్కడ ఉంది. చాలామంది అనుకున్నారు ఎస్ఎస్ టీవీ అంటే ఏంటంటే శంకర్ వర్సెస్ శ్రీనివాస్, అంటే మొదటి అక్షరాల్లో ఎస్ ఉంది, రెండు అక్షరాలు ఒకటి ఎస్ ఉంది కదా, అందుకని ఎస్ఎస్. కాకపోతే ఏంటంటే ఎస్ఎస్ అనేది కాబట్టి మాకు ఐడియా రాలేదండి, ఎందుకు పెట్టాలో మాకు తెలియలేదు. కానీ శ్రీనివాస్ అన్నాడు ఎస్ఎస్ టీవీ అంటే మేము ఎప్పుడు సరదాగా పోట్లాడుకుంటా ఉంటాం ఇంటికాడికి వచ్చిన తర్వాత. అంటే వాడు సినిమాల గురించి చెప్తూ ఉంటాడు, ఎందుకురా నాకు ఈ సోది నేను పని చేసుకుని ఏంటంటే వాడు ఏంటంటే సినిమా చూసిన తర్వాత స్టోరీ చెప్పేస్తూ ఉంటాడు. నాకు అది నచ్చదు. సినిమా థియేటర్కి చూస్తే బాగుంటుంది కదా, క్రికెట్ చూస్తాడు వచ్చి నాకు చెప్తుంటాడు, అరే వాడు ఎలా కొట్టాడరా, ఈడు ఎలా కొట్టాడరా, ఎందుకురా నాకు ఈ గోల పని చేసుకుని అంటే కాదండి. నిజంగా ఓన్ చేసుకున్న వాళ్ళు బయట చెప్పుకోలేరు. ఒక సినిమాలో శ్రీలక్ష్మి గారు సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సినిమా స్టోరీ చెప్పేస్తుంటారు ఆవిడ. ఆ స్టోరీ చెప్పడం కోసం అసలు చాలా బాగుంటుందండి. అది శ్రీవారికి ప్రేమ లేక ఏదో సినిమా ఒకటి ఉంటుంది, ఆ సినిమాలో శ్రీలక్ష్మి గారు స్టోరీ చెప్పేస్తూ ఉంటారు. అసలు ఆ టైప్లో మనోడు కూడా అప్పుడప్పుడు గుర్తొచ్చింది అన్నమాట. శ్రీలక్ష్మి గారి స్టోరీ లాగా ఇది కూడా తయారయ్యాడు, మాకు ఇక్కడ దగ్గర ఒకటి ఉన్నాడు అనుకుంటారు. ఆ రకంగా క్రికెట్ గురించి చెప్పి 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 చివరికి ఇదిగోండి క్రికెట్ తీసుకొచ్చాడు నన్ను కూడా. వాడు చెప్తూ ఉంటే కళ్ళ ముందు అలా కదిలాడుతున్నారు అన్నమాట సినిమా పిక్చర్. అంటే చెప్పు చెప్పు ఎక్కువ చెప్తున్నాడు, పని చేయడు, ఖాళీ కూర్చుంటాడు. అదే ఎప్పుడు అలా చెప్పారంటే ఏం చేస్తారంటే మగ్గం వేసుకుంటాడు, మగ్గం ఉంటుంది కదా, ఇవి కింద మగ్గం, పై మగ్గం అయితే అది ఇంకో రకంగా ఉంటుంది, కింద మగ్గం కాబట్టి వాడు గుంటలో కూర్చుంటాడు కాబట్టి వాడికి సరిపోయినంత పీట మీద ఒక ఎల్ఈడి స్క్రీన్ కొన్నాడు మంచి రీసెంట్గా ఒకటి. చెప్పాలి వాళ్ళకి కూడా కూలీ డబ్బులు వస్తాయి కదండి, అట్లా 3 కూలీలు పక్కన పెట్టుకొని వెళ్ళి టీవీ కొనుక్కొచ్చుకున్నాడు. మానవుడికి ఏంటంటే పిక్చర్ సరిగ్గా కనపట్టలేదంట, ఒకసారి చెక్ చేయించుకుని కళ్ళు అంటే కళ్ళు చెక్ చేయించుకోడు, టీవీ కనపట్టలేదంట, వెళ్ళి చేయించుకొచ్చుకున్నాడు. దాంట్లో పెట్టుకొని అది వచ్చిన కాడ నుంచి టీవీలో సినిమాలు చూడటం, క్రికెట్లో చూడటం, నా దగ్గర వచ్చి నా బుర్ర తింటాం. మా ఇంట్రడక్షన్ ఎందుకు రాయన, మ్యాచ్ గురించి మాట్లాడు కానీ ఎందుకు మన లేదండి. పాప మనోడు ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. ఎలా ఉంటావా, మమ్మల్ని మాట్లాడిస్తావా లేదా నా అవకాశం ఏంటిది బాలశంకర్ నువ్వు ఇలా ఉంటాయి కదా, ఏందనుకో అసలు ఏమనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. కాదండి, చాలా మంది ఏంటంటే శంకర్ వర్సెస్ శ్రీనివాస్ అంటే ఏముందయ్యా మీ దగ్గర కంటెంట్ ఏమన్నా ఉందా అంటే ఫ్రస్ట్రేషన్. మా మనసులో ఉన్న భావాల్ని షేర్ చేసుకుంటున్నాం. ఈరోజు టాప్ 8లో ఉన్న ముంబై ఇండియన్స్ కను టాప్ 2లో ఉన్న ఢిల్లీకి ఈరోజు రాత్రి 7:30కి మ్యాచ్ జరగబోతుంది. అర్థమైందా? టాప్ 2లో ఉన్న ఢిల్లీ జట్టు 4 మ్యాచ్లు ఆడి 4 గెలిచింది, ఓటమి లేకుండా ఉంది. టాప్ 8లో ఉన్న ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్లు ఆడింది, 1 గెలిచింది, 4 ఓడిపోయింది, 8లో ఉంది. ఇప్పుడు ఆ 2 జట్ల మధ్య మ్యాచ్ అది ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీలో. మీ ఢిల్లీ మీ రాజధానిలో తొలి మ్యాచ్ ఆడబోతున్నారు ఈరోజు. మా రాజధాని మన రాజధానిలో. మా రాజధాని ఏంది? ఓ సారీ సార్, టంగు స్లిప్ అయిందండి, క్షమించండి. మన రాజధాని సరిగ్గా నాలుక మడత పడిందండి, దయచేసి క్షమించండి. మన రాజధాని అయిన ఢిల్లీలో వాళ్ళ సొంత జట్టు అయిన ఢిల్లీ జట్టు అండ్ ముంబై జట్టు ఆడుకుంటున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ కాదు బాబు, మామూలు మ్యాచ్ ఈరోజు వాళ్ళిద్దరికి. ఇంతవరకు ఓటములు లేని ఢిల్లీ జట్టు, 4 ఓటములైన ముంబై జట్టు తలపడబోతున్నారు. వీటి మధ్య హోరాహోరీ పోరు ఉండిద్దని నేను అనుకుంటున్నాను. నువ్వు టాస్ వేస్తే ఎవరికి ఏ జట్టు కావాలో మనం తీసుకుందాం. అంతే బాలశంకర్, మరి టాస్ మీద ఆధారపడుతుంది జీవితాలు. అక్కడ స్టేడియంలో మ్యాచ్లు టాస్ మీద ఆధారపడి, ఇక్కడ ఎన్ని టాసులు గెలుస్తానే ఉండ, కానీ ఒక పని చేద్దాం శ్రీనివాస్, ఈ రోజు మనం టాస్ వేసుకోవద్దు. వద్దయ్యా, చెప్పేది చెప్పు. టాస్ వేసుకోవద్దు, గురుదక్షిణగా నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవాలి. నమస్కారం బాబు, ఈ గురుదక్షిణ లేదు, బొంగు దక్షిణ లేదు, నాకు వద్దు. కానీ నువ్వు టాస్ వేయి బాబు. టాస్ వేసినా ఓడిపోయేదాడే, ఓడిపోయేదాడే. సరే గురువు గారు అంటున్నారు కదా, ఒక జట్టు ఎంపిక జట్టు అట్ట కాదంట. మళ్ళీ ఇదంటే గురుదక్షిణగా నేను ఎంపిక. ఏమైనప్పుడు టాస్ వేస్తే సరిపోయేదిగా, ఏదో పొరపాటున టాస్ వాడు గెలుస్తాడేమో, అంతేనా కదా? టాస్ కరెక్ట్. ఇది కూడా నేను గెలిచిన ఆయన గెలిచినట్టే, ఆయన గెలిచిన నేను గెలిచినట్టే, నేను ఓడిపోయినా ఆయన ఓడిపోయినా. టాస్ చేస్తా ప్రేమలోంచి వెళ్ళిపోమంటావా? ఇదిగో సరే, మీ చేత మీరే వేసుకోండి. పెట్టుకోవాలా? బొమ్మ ఇండియా, హెడ్ ఇండియా. నువ్వు కింద పడేలోపు చెప్పు. మళ్ళీ ఒకసారి 3 సార్లు అని అంటే కాదు, ఒక్కసారి. ఇసుక చూసే జాగ్రత్త పోయిదేమో. బొమ్మ విన్నారా? నేను చెప్తే వెంటనే వాడు వినడు. అదిగో చూడు. అమ్మయ్యా దేవుడు కరుణించాడయ్యా, దేవుడు కరుణించాడు. ఈ సీన్ గారు పాటిస్తాడు. ఏంది పడింది బొమ్మే.
బొమ్మట్టమైంది మమ్మేనమ్మ పడింది. అవును బొమ్మను కోరుకున్నావు, నేను పైకి వేసాను బొమ్మ అన్నావు. అవును నేను వేసింది టాస్ వేసింది నేను, బొమ్మని నువ్వు చెప్పావు. నేను బొమ్మ చెప్పాను. అచ్చా మరి నటన వద్దు. ఏమండి నేను బొమ్మని చెప్పానా? అబ్బే లేదు. పైకి వేసినప్పుడు ఏం చేశారంటే సూర్యుడు కనపడక సూర్యుడు అనేది బొమ్మ అని ఉంటాను. ఊరుకు కానీ తొందరగా ఎంచుకో బాబు జట్టును. సరే వేరే ఆలోచన లేదండి నాకు. మా కెప్టెన్ కావాల్సింది, మాకేందంటే మా ఢిల్లీ కావాల్సింది. ఓకే సార్ నువ్వు ఢిల్లీ తీసుకో. ఢిల్లీ అంతే, ముంబై ఢిల్లీ అంతే, మాది ఢిల్లీ. నీకు ఒకటి సంగతి తెలుసా? చెప్పుకో. నేనేం ఎప్పుడు ఏమంటాను చెప్పు. ఓడి బడ్జెట్కే తీసుకుంటాను. ఇప్పుడు చూసా నువ్వు గెలుపుతున్న జట్టును తీసేసుకున్నావు, ఓడిపోయిన జట్టు నమ్మకాన్ని. ఇక్కడ ఏమైందంటే అండి మొట్టమొదటిసారి కూడా ఢిల్లీ క్యాపిటల్ తీసుకున్నాను. కారణం ఏంటంటే ఢిల్లీలో ఒక నైరాశ్యం ఉంది. నాలాంటి వాడు అండ వాళ్ళకి ఎంతైనా అవసరం. ఎట్టుంది 4 జట్లు 4 మ్యాచ్లు ఆడి 4 గెలిచిన నైరాశ్యం ఎక్కడ నుంచి? నేను పాదం పెట్టిన విషయం వేరే విశేషం. నేను పాదం పెట్టగానే వాళ్ళు గెలిపి వచ్చేసింది, నువ్వు పాదం పెట్టగానే మొత్తం పోయినాయి. ఓకే సరే అలాగే అనుకో. ఓకే అలాగే పర్లేదు, ఏముందలే కానీ మ్యాచ్ల గురించి. సరే ఓకే శంకర్. అది ఏదో ఒకటి అంటారు పార్సీను, నీ పాదం మీద ఆపయ్యా నువ్వు పాడద్దయ్యా. నువ్వు ఇచ్చే పాటలకి ఆడ కామెంట్ల కింద నువ్వు చదువుకో చచ్చిపోతున్నాం కానీ. ఏమండి కామెంట్లు సరదాగా చేస్తున్నావు, సరదాగా పెట్టండి. సరే రోహిత్ ముంబైకి, వెరీ గుడ్. రోహిత్ శర్మ, రిక్లిక్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, శాంతనారు. ఏందా శంకర్ ఏ జట్టును చూసినా టాప్ ఆర్డర్ని చేంజ్ చేయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది, సాధ్యం కాదు. టాప్ ఆర్డర్ మాత్రం అందరూ సెక్స్ అయిన వాళ్ళు మళ్ళీ అంటే ఎవరు ఫెయిల్ అవ్వలేదు. పేర్లు కూడా వాళ్ళు ఎట్లా ఉందండి, రోహిత్ శర్మ ఉన్నాడనుకో అతన్ని నమ్మడానికి లేదు. అవును అవును ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాడు తీద్దామంటే అనూహ్యంగా మ్యాచ్ లో ఆడతారు. ఆడిన రోజున ఇంకా ప్రత్యర్థి జట్టు చేతులు ఎత్తేస్తామే, సరెండరే. ఒక విషయం చెప్తాను నేను, బెంగళూరు మన విరాట్ కోహ్లీ బా ఏమి రాణించాడండి. మేము అది కదన్నా కోరుకునేది, మేము కోరుకునేది అదే కదా. ఆయన ఆ రకంగా ఆడుతుంటే స్టేడియం ఫుల్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి, అంతే కదా. అదే వీళ్ళు రిక్లెక్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, శాంతనారు, జయహ్ చాహర్, టెన్ బోల్ట్, విఘ్నేష్, పాతూర్. కాకపోతే ఏంటంటే శంకర్ వీళ్ళ స్పిన్నర్ కొరత. శంకర్ స్పిన్నర్ల కొరత. వీళ్ళకి సరైన ఇండియన్ స్పిన్నర్ ఒకళ్ళు లేడు. ఏమన్నా జట్టులో ఉండడంలో ఒక స్పిన్నర్ ఏమైనా తెచ్చుకుంటే, ఎందుకంటే ఢిల్లీ పిచ్చి స్పిన్కి అనుకూలించింది కొద్దిగా. కానీ తొలి మ్యాచ్ కాబట్టి అది బ్యాటింగ్ అనుకూలించితే బౌలింగ్ అనుకూలించితే మనం చెప్పలేము. ఈ సీజన్లో తొలిసారి ఆడబోతున్నారు. మన దాకా వైజాగ్లో ఆడారు ఢిల్లీ వాళ్ళు, ఓన్ స్టేడియంకి తీసుకొని. వైజాగ్లో అయిపోయిన మ్యాచ్లు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయారు, వాళ్ళ సొంత స్టేడియానికి వెళ్ళిపోయారు, సొంత స్టేట్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఢిల్లీ చెప్పలేం, అది సంగతి. ఇది ముంబైది. ఇక ఢిల్లీ వచ్చేది. ఢిల్లీని ఏం ఎంచుకుంటారు శంకర్కి? వాళ్ళు ఎందుకు మారుతారు చెప్పు? 4 గెలిచారు, 4 ఆడారు. అన్నిట్లో బౌలింగ్ అనుకూలిస్తుంది, ఫీల్డింగ్ బాగా చేస్తున్నారు, బ్యాటింగ్ బాగా చేస్తున్నారు. కోచ్ రిక్కీ పాంటింగ్ కూడా అల్లాడిస్తున్నారు. సూపర్ అసలు మామూలుగానే. అసలు ఒక రకంగా అండి వికెట్ పడిపోయినా ఒకవేళ కనుక మనకి లక్నో ఛాలెంజర్స్ లో ఫ్రాంచైజీ ఓనర్ ఎట్లా చూపిస్తారు, రిక్కీ పాంటింగ్ అలా చూపిస్తారు కదా. వాళ్ళ జాక్ ప్రెషర్ మేకర్ గానీ ఉన్నాడు అతను. రోజున అది ఇక రాహుల్ మన ఈశ్వరప్పని చూపించాడుగా, ఏ బిడ్డ ఇది నా ఆడ్డాను, నువ్వు 90 నాయన. బెంగళూరు ఎంత బెంగళూరు బాయన పాపం. కోహ్లీ ఇక తెలుసా, కోహ్లీ ఢిల్లీ అది తెలుసు, ఢిల్లీ అతనిది ఓన్ స్టేట్ ఢిల్లీ. కానీ అతను బెంగళూరు వాళ్ళు ఓన్ చేసుకున్నారు. పాపం రాహుల్ బెంగళూరు కానీ అతను ఓన్ చేసుకోవాలి. అదే క్రికెట్ లో ఉన్న మజా అంటలా. ఇప్పుడు రాహుల్ది ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చెప్తాను నీకు. ఇక్కడ విషయం ఏంటంటే ఈసారి సీన్ చెప్పినట్టుగా నాకు తెలిసినంత వరకు, సీన్ నాకు ఇచ్చిన నాలెడ్జ్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పటి వరకు సొంత జట్లు ఎవరైతే ఓన్ చేసుకుని ఆడుతున్నారో ఈసారి అందులో సరిగా ఆడున్న వాళ్ళని తీసి పక్కన పెట్టారు. పక్క జట్లకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సమర్థతను నిరూపించుకుంటున్నారు. మరి వాళ్ళకి అవకాశం లేక ఫస్ట్ వాళ్ళు ఆడలేకపోయారు, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత ఆడుతున్నారు, మొత్తానికి తెలియదు. కానీ బెంగళూరు కూడా ఢిల్లీ నుంచి ఆడుతూ మనం అన్న అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. రాహుల్, అభిషేక్ పవర్లు, అక్షరు, సమీర్ రిజ్వీ, స్టప్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ జట్టుని ఇంకా అసలు ప్రస్తుతానికి ఒక ఓటమి వస్తే కానీ ఓటమి కోరద్దు అండి. మనం ఎవరో ఓటములు కోరద్దు, ఎంజాయ్ చేయాలి మ్యాచ్ అంతే. అంటే ఓటమి వస్తే కానీ వీళ్ళు కొంచెం మార్పులు చేర్పు ప్రస్తుతానికి మాత్రం జరగరు. ఏమన్నా అనూహ్యంగా ఏమన్నా వాళ్ళకి గాయాలయ్యి తప్పనిచ్చి చెప్పాలి శంకర్. మరి ప్రెడిక్షన్ అంటే అదేనయ్యా, జట్టును ఉండనట్టు పెట్టమంటారు. కాదండి, గాయాల వాళ్ళు వాళ్ళ పక్క ఏందని మాటలు ఆటగాళ్ళ ఊరుకోవాలి. మరి నీకు స్వార్థం పెరిగి
ఎంత మీ జట్టునేది వెనకేసి మామూలు నార్మల్ చెప్తున్నానయ్యా. అయితే పర్లేదు చెప్పు. అట్లా ఫీల్ అవుతుంది ఎలా ఏందయ్యా నువ్వు ఏందయ్యా మాట్లాడతాడు. ప్రిడిక్షన్ అంటారు, ప్రిడిక్షన్ అంటే అదే మరి జట్టు ఇగో ఈ ఆటగాన్ని తీసేయండి సరిగ్గా ఆడతలేదు, లేకపోతే ఇగో ఈ బౌలర్ని తీసేయండి అని చెప్పాలి. అంతేగాని మా బౌలర్ని మేము ఎంచుకున్న జట్టు బౌలర్ని చెప్తాను అంటావేంది నువ్వు? నువ్వేమన్నావంటే గాయాలు తగిలితే బయటికి వెళ్ళిపోవడం, గాయాలు తగలాలంటే ఇప్పుడు మ్యాచ్ జరిగిద్ది, నేను చెప్పిన లేడు ఎరా పెద్ద సోదిగాళ్ళ చెప్పావు పోటుగాళ్ళలాగా ఏడారా నేనెందుకంటాను అడుగుతావయ్యా, రేపు ఆ ప్రేక్షకులే అంటారయ్యా. అలా చెప్పు, వాళ్ళ మీద నా మీద పెడతావు నువ్వు కూడా అంటావు ఏరా ఉంటానన్నాడు లేడాని అంట. ఎప్పుడు పడతాడు ఈ బాధలన్నీ? పేర్లు తెలిసావు కదా. ముందు వెనక ఒక రాయేసించావనుకో తగిలితే తగిలిద్ది, లేకపోతే రాయేస్తాం. తగిలింది అనుకోని నాదే కడతా అనుకుంటాం, తగలేదు అనుకోండి ఓకే బాలశంకర్, నీ ఢిల్లీకి ఆల్ ద బెస్ట్, మా ముంబైకి కూడా ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నువ్వు ఎక్కడైనా పెట్టుకో, ఢిల్లీలో పెట్టుకోమాట. ఓకే జాగ్రత్తగా ఉండు. ఓకే విరాట్ కోహ్లీకి చెప్పుకో నువ్వు, జాగ్రత్త. విరాట్ కోహ్లీ కాదు రోహిత్ శర్మ చెప్పుకోసారి నువ్వు, ఎందుకని మంచిది. రోహిత్ శర్మనే కొంచెం ఆట మీద దృష్టి పెట్టమని చెప్పి, ఆట మీద దృష్టి పెట్టమని చెప్పి. పడుకున్న సింహాన్ని తోక తొక్కి లేపావు మిత్రమా, నీకు ఉండిద్ది. సింహం పడుకొని ఉంటది, 18 గంటలు పడుకొని ఉంటది. అది ఎప్పుడు లేసిద్దో, ఎప్పుడు తోకపిద్దో, ఎప్పుడు ఆహారం ముందుకు వచ్చిద్దో, ఎప్పుడు పరిగెత్తాలో. అది లేచిందంటే క్షణాల్లో వచ్చింది దాని ముందు ఆహారం. అప్పుడు ప్రత్యర్థులు బలైపోవాల్సిందే, అర్థమైందా? ఏమండి ఐపీఎల్ మ్యాచ్ బిగినింగ్ కాడ నుంచి వెరీ గుడ్ జోక్ మనోడేసాడు ఈ రోజు. సూపర్ జోక్ ఇది మాత్రం. అది అవునా? మన ఛాంపియన్స్ ట్రోఫీలో ఏమైంది చూసాంగా, ఏమైంది చూసాంగా అన్ని ఫెయిల్ అయ్యాడు. ఎక్కడో ఒకసారి క్లిక్ అవుతుంది. అది ఎక్కడ క్లిక్ అయ్యాడు? ఎక్కడో క్లిక్ అవుతుంది. చెప్పు ఎక్కడ? అవసరమైన టైంలో క్లిక్ అవ్వటం. ఎక్కడికి ఏంది? న్యూజిలాండ్ చేతిలో మన వాళ్ళకి చాలా ఓటములు ఉన్నాయి. అట్లాంటి జట్టుని పడుకోబెట్టాడు. అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఒక జట్టు మీద ఆడాలనుకుంటే దాని మీద ఆడతారు కదా, మీద ఆయన పడుకుంటాడు. కావాల్సి వచ్చినప్పుడు వంట పెట్టండి. ఇప్పుడు అంటే ఒక ఇంగ్లాండ్ జట్టు మీద మనకు ఓటములు లేవు కాబట్టి, ఆ గెలుపులు లేవు కాబట్టి ఆమె గెలవాలని చెప్పి ఆ రోజు మేలుకున్నాడు, మీద రోజు పడుకున్నాడు. అంటే మరి వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు దొబ్బ పెట్టడం దేనికండి? కాదు మిత్రమా, నువ్వు చెప్పేది ఏంటి చెప్పరా? నువ్వు చెప్పేది ఏంటి? సరైన టైంలో ఆడుతున్నాడు, సరైన జట్టు మీద ఆడుతున్నాడు, మిగతా ఆటలో పడుకుంటున్నాడు, మిగతా ఆటలు కాళ్ళు దప్పుకుంటున్నాడు. ఆడితే అన్నిట్లో ఆడాలి. లేదు ఒక జట్టు మీద ఆడాడు, ఒక జట్టు మీద. ఓకే మై డియర్ ఫ్రెండ్, రోహిత్ శర్మ ఈ రోజు తన స్వరూపం చూపి శంకర్ నోట మాట పడిపోయాలని చేయాలని మరీ కోరుకుంటున్నా. సీను గాడు, అర్థమైందా? ఓకే అయిపోయిందయ్యా. ఏందమ్మా వీడు చెప్పినట్టుగానే అతనే గనక ఆ రేంజ్ లో గనక ఆడి గనక ఆ మ్యాచ్ గెలిస్తే రేపటి నుంచి నేను మాట్లాడు సైలెంట్ గా ఉంటా, న్యూట్రల్ గా ఉంటా. ఓకే రోహిత్ శర్మ గారు ఆలోచించండి. ఆలోచించడం లేదు. నువ్వు రోజు ఎలా పడుకుంటావో అలాగే పడుకో. ఈ రోజు కూడా ప్రశాంతంగా మిగతా వాళ్ళు ఆడుకుంటారు శుభ్రంగా, అందరికి ఆటగాళ్ళకి ఛాన్స్ వచ్చింది. అంతే తెప్పించి మొన్న కూడా హడావుడికి వచ్చాడు, ఎందుకు పోతుందని ఇది పొడిసేసినట్టుగా. ప్రేక్షకులు అభిమానులు హట్ అవుతారు బాలశంకర్, నువ్వు అలా అనకూడదు. లేకపోతే ఏం శ్రీనివాస్, ఎట్టా ఏ రేంజ్లో ఆడే ఆటగాళ్ళు వాళ్ళు, ఏ రేంజ్లో ఆడుతున్నారు ఏందండి? ఐపీఎల్ మ్యాచ్లో పరువులు తీసుకోవడానికి కాకపోతే ఇంటర్నేషనల్ మ్యాచ్లో సూపర్గా ఆడతారా? చిన్న గల్లీలు ఆడుకునే మ్యాచ్లో ఈ రకంగా పరువులు తీయడం ఏందండి? చెన్నై జట్టు ఏందండి అది? మహేంద్ర సింగ్ ధోని ఏందండి? మహేంద్ర సింగ్ ధోని ఏ రకంగా ఆడుకుంటామో ఇంటర్నేషనల్ మ్యాచ్లో అసలు వరల్డ్ కప్లో అందించిన వ్యక్తులు ఈ రకంగా 2కి 1గా అయిపోవడం ఏందండి? బాధగా ఉంటుందండి. కానీ ఏంటంటే నేను బయట పడలేకపోతున్నా. శ్రీనివాస్ అంటే ఓపెన్ అయిపోతాడు, నేను దిగమింగుకుంటా బాగా. ఓకే కూల్ మ్యాన్. ఓకే అలాగే మీరు కూడా ఇట్లా ఈళ్ళలాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఆవేశపడది ఏ బెట్టింగ్ యాప్కి, ఏ ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అసలు బెట్టింగ్లు ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్ళమాకండి, రియల్గా బెట్టింగ్ పెట్టుకోమని చెప్పేది. ఆన్లైన్ బెట్టింగ్ జోలికి కానీ ఏ బెట్టింగ్ జోలికి కానీ వెళ్ళదు చెప్పు. ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దండి, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ జోలికి అసలు వెళ్ళొద్దు. మీ జీవితాలు నాశనం జరిగింది. ఎందుకంటే అది ఒక బురద గుంట. ఒక్కసారి కనుక దాంట్లోకి వెళ్ళి ఒక్క మెసేజ్ నువ్వు క్లిక్ చేసావంటే నువ్వు వదిలేసిన అవతల వాడు వదలరు. అది ఒక మురికి కోపం అనమాట. ఆ కోపంలోకి దయచేసి మీరు ఎవరు వెళ్ళబాకండి. అట్లాగే మామూలు బెట్టింగ్లు కూడా పెట్టుకోవద్దు. జస్ట్ ఆటని క్రికెట్ని చూడండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి. ఎంటర్టైన్మెంట్ చేస్తారు మనల్ని, వాళ్ళు చేయండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి, అంతవరకే చేయండి. దయచేసి ఈ మా మనవని ప్రతి ఒక్కళ్ళు ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పారండి, శ్రీనివాస్ చెప్పిన దాంట్లో ఆన్లైన్ బెట్టింగ్ జోలికే కదా, ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. దాంతోపాటు ఒకసారి మీ దగ్గర ఉన్న ఫోన్లు కూడా అన్లాక్ చేసి ఏ పక్కన వాళ్ళకి కూడా ఊరకనే ఇచ్చి 10 డేస్ వదిలిపెట్టద్దు. ఇది నీ ఫోను, లాక్ వేసుకుని పక్కన పెట్టుకో. నీ ఫ్రెండ్స్ జోలికి అస్సలే వద్దు.
ఎందుకంటే దీంట్లో నుంచి ఏం యాప్లు ఇన్స్టాల్ చేస్తున్నారో నీ బతుకు మొత్తం బయట పెట్టేస్తున్నారు. ఎందుకంటే నీ మీద దేశం ఉన్నవాళ్ళు కావచ్చు, లేకుంటే నీ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఇతను నేను ఓన్ చేసుకున్నాను అనుకోండి, వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అది ఈ అమ్మాయి అనుకుంటే ఏంటంటే ఇది నాతోనే ఉండకుండా ఎవరితో తిరుగుతుందో ఏం చేస్తుందని చెప్పి అనుమానం ఎక్కువైపోయి ఈ మధ్య టెక్నాలజీ విపరీతంగా వచ్చేస్తుంది అనమాట. ఈ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన యాప్ ఈ ఫోన్కే తెలియదు అనమాట. తెలియకుండానే ఈ ఫోన్లో రికార్డ్ అయ్యే వాయిస్ డైరెక్ట్ ఎవరైతే ఓన్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల సంసారాలు నాశనం అయిపోతుంది. తర్వాత ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయటం, లేకుంటే అతను బ్లాక్మెయిల్ చేయటం, నువ్వు డబ్బులు ఇస్తావా సస్తావా అని చెప్పి ఇది కూడా ఈ మధ్య ఎక్కువైపోయింది శ్రీనివాస్. ఎందుకంటే చాలా టూ మచ్గా జరుగుతుంది మాత్రం. సో ఇది కూడా మీరు గమనించి మీ ఫోన్ 100% మీ దగ్గర పెట్టుకోండి, లాక్ వేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. కానీ ఫ్రెండ్స్ని మాత్రం అందరినీ నమ్మద్దు. ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు తెలుసుకొని నమ్మండి. వాళ్ళకి మాత్రమే ఫోన్ ఇచ్చి దాని గురించి చూపించమని చెప్పండి. ఒకవేళ రిపేర్ వస్తే రిపేర్ దగ్గర కూడా అవకాశం ఉన్నంత వరకు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ కనుక రిపేర్ చేయించుకున్నాం అనుకో, రిపేర్ చేయించుకున్న ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని మీకు అవకాశం ఉంటే రీసెట్ చేసుకోండి. సో దాంట్లో యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మొత్తం పోతే తర్వాత ఫ్రెష్గా మీరు చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకోవడం పెద్ద కష్టమే కదా, ఈరోజు అందరూ కూడా దాన్ని రీస్టోర్ చేసుకుంటా చేసుకోండి. అంతే తప్పించి ఫోన్లు ఎవరికి ఇచ్చి, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే బెట్టింగ్స్ కన్నా చాలా ప్రమాదకరమైనది. ఇది కూడా ఒకసారి మీరు ఆలోచించమని చెప్తున్నాను శ్రీనివాస్. ఓకే ఓకే, ఈ బాలశంకర్ చెప్పింది కూడా బాగుంది. అది కూడా మీరు ఆచరిస్తారు, ఆచరించాలి. అది మీ జీవితాలని బాగు చేసుకోండి. అలాగే ఆల్ ద బెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆల్ ద బెస్ట్ డబల్ 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 ఆల్ ద బెస్ట్ ముంబై ఇండియన్స్. ఢిల్లీ క్యాపిటల్ ఓకే, ఢిల్లీ క్యాపిటల్ ముంబై ఇండియన్స్ చూపిస్తాం మీకు. చూసుకుందాం మిత్రమా, నీ ప్రతాపము నా ప్రతాపము. ఢిల్లీ ఇక్కడ కాదు. మనోడు చెప్పినట్టు కనుక ఢిల్లీ జట్టు మీద మనోడు రోహిత్ శర్మ గనక నెంబర్ 1గా ఆడి గనక మనోడు గనక జట్టుని గెలిపించాడు అంటే నేను శ్రీనివాస్ని నాగారం గుడికి తీసుకెళ్తాను. ఫీల్ అవుతున్నావు కదా? ఫీల్ అవ్వడం కాదు మిత్రమా, ఛాలెంజ్ చేస్తున్నావు మిత్రమా. ఎడా ఛాలెంజ్ తీసుకుంటా వాడుకో, లేకపోతే ఇంకేడని పెట్టుకో. ఉంటా బాయ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ రోజు వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.